ప్రజాపాలన పాఠకు నీరాజనం తమ్ముడు ఏపూరి సోమన్న కల్చరల్ ఫౌండేషన్ తరపున త్యాగాలతో పడదాం ఉద్యమాల దారులేద్దామని పాటకు సలాము ఆటకు సలాం అని చెప్పి పోరాటానికి మళ్ళా పురుడు పోసుకోవడానికి ముందుకొచ్చిన తమ్ముడికి ఉద్యమ జయజయలు పలుకుతూ, తమ్ముడు కళ్ళు మూసుకొని పాటలు వింటే గద్దరన్ననే కళ్ళకు కనబడుతుండు. పాటలో మాటలో తమ్ముడు పాట పాడితే ప్రాణం లేచొస్తుంది. కొందరు పాట పాడితే అది వినబుద్ధి కాదు, కానీ ఏపూరి సోమన్న పాట అంటే అదొక గుండె ధైర్యం ఇస్తుంది. నేను కూడా ఒక ఆడబిడ్డగా ఎంఆర్పిఎస్ ఫౌండర్, రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఈ వేదిక మీద మా జాతి పెద్ద మోతుకుపల్లి నరసింహులు అన్న గారు, మరియు ఇక్కడ మా దేవని సతీష్ అన్న గారు, మరియు చారుకొండ వెంకటేషు సోదరిమణి, చిన్న వయసులే నాకంటే చిన్న వయసులనే సాంస్కృతిక సారథికి చైర్మన్గా అయినందుకు ఆమెను ఆశీర్వదిస్తూ, గద్దరన్న బిడ్డగా గద్దరన్న రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నందుకు వెన్నెలను ఆశీర్వదిస్తూ, తమ్ముణ్ణి పక్కన పెట్టుకొని పాటను బ్రతికిస్తున్న చెల్లకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అమ్మ మాకు మీ నాన్నగారి పాట, నల్లగొండ జిల్లా బిడ్డను నేను కూడా, నా తమ్ముడు సూర్యాపేట పాట పాడుతుంటే ఉద్యమ వీరులను వీర నారీమణులను గుర్తు చేస్తుంటే నిజంగా త్యాగాల పోరాట గడ్డ నా తెలంగాణ జిల్లా. ఆ తెలంగాణ జిల్లాలో నల్లగొండ జిల్లా విప్లవాల కిల్ల, ఆ పోరాట కిల్లలో నేను కూడా రాజపేట మండలంలో రఘునాథపురంలో పుట్టిన ఒక పోరాట వీర వనిత బిడ్డను. మాదిగ దండోర ఉద్యమంలో అంతకుముందు మా రోజు వీరన్న శిష్యురాలుగా, అంతకుముందు గద్దరన్న పాటనే పట్టుకున్న చిన్నపిల్లగా ఉన్నప్పుడు పాటల పుస్తకం పట్టుకొని బడికి పోయిన, వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, చెలి చెలికల వందనమమ్మ చెమట సుక్కల వందనమమ్మ, వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, నా చెల్లెల స్వర్ణమ్మ. తెలంగాణలో తెలుగు జిల్లాల నల్లగొండలో పెళ్ళె బండుల నల్లగొండ చెల్లెలవే నా చెల్లెల స్వర్ణమ్మ, నల్లగొండ చెల్లెలవే నా చెల్లెల స్వర్ణమ్మ, తిలకమ్మ తిలకమ్మువే నా చెల్లెల స్వర్ణమ్మ, నువ్వు తిలకమ్మ తిలకమ్మువే నా చెల్లెల స్వర్ణమ్మ. ఆ పాటతో నేను పోరాటంలో అడుగుపెట్టాను. 97లో మాదిగ హక్కుల దండోరకు సంఘీభావ కమిటీ అధ్యక్షుడిగా మా గద్దరన్న నాయకుడిగా ఉండి సామాజిక కోణంలో ఎస్సీ వర్గీకరణ ఏబీసీగా జరగాలని ఆయన పోరాటంలో భాగమై పనిచేస్తున్నప్పుడు 98లో మా నాయకుడు పాదయాత్ర సందర్భంగా బషీర్బాగ్లో పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు, ఆ సభను తెల్లవార్లు చంద్రబాబుతో చర్చలకు వెళ్ళినప్పుడు, ఆ సభను తెల్లవార్లు ఆపాలంటే పాటలతో, పాటనే ఒక ఉద్యమాన్ని బ్రతికిస్తుంది, పాటనే ఒక సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఆ పాట మాది గద్దరన్న పాడాలి, గద్దరన్న ఈ వేదిక మీదకి రావాలని చెప్పి అన్నకు గుండెలో ఒక తూట ఉన్న దానికి కాళ్ళకు గజ్జలు కట్టుకొని నేను రాగడి సత్యమన్న రాత్రి పోయి తీసుకొస్తే, చెల్లె నేను పాట పాడలేను, నువ్వు పాట పాడని నాకు ఒక పాట రాసిచ్చిండు. వెయ్యర వెయ్యర దండోరా మాది గన్నల దండోరా, 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 వెయ్యర వెయ్యి దండోరా, వెయ్యర వెయ్యి దండోరా మాదిగ అక్కల దండోరా, మాదిగ చెల్లెల దండోరా, అంతబట్టల దండోరా, అంతబట్టల దండోరా, కూడు లేని దండోరా, దండోరా దండోరా. మాలోళ్ళు మా ఒళ్ళే పగోళ్ళు కదు పాలోళ్ళే, మాలోళ్ళు మా ఒళ్ళే పగోళ్ళు కదు మా ఒళ్ళే, నన్ను మాలని ఎక్కడ పక్కన పెడతారు అని ఆనాడే ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. మాలోళ్ళు మా ఒళ్ళే పగోళ్ళు కదు పాలోళ్ళే,
పోరాటానికి స్ఫూర్తి అయిన నా గద్దరన్న రూపంలో నా తమ్ముడు ఏపూరి సోమన్న పురుడు పోసుకొని ఆయనకు పుట్టకపోయినా అన్న కన్న కొడుకు రూపంలో కళ్ళ నిండా మనకు చూసుకునేలాగున ఏపూరి సోమన్న ఉద్భవించడం మనందరి అదృష్టమని తమ్ముణ్ణి ప్రతి ఒక్కరం ఆ పాటను ఆ మాటను ఏంది కళా వైభోగం ఇంతమంది కళాకారులు పొట్ట చేత పట్టుకొని ఊరూరా తిరుగుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్న ఏపూరి సోమన్న సల్లగుండాలే ఏపూరి సోమన్న నమ్ముకున్న కళాకారుల బతుకులు కూడా రేవంత్ రెడ్డి గారు మరి వారి బతుకుల్ని కూడా ఆలోచించాలని కోరుకుంటూ తమ్ముణ్ణి ఎక్కడ దారి తప్పుతాడో అని జయరాజన్ అన్నట్టే ఎక్కడ మనువాద జెండలో తమ్ముడు మలినమైపోతాడో తమ్మి పైలం అని ప్రతిసారి ఫోన్ చేస్తున్నా ఆ పైలం అనే పాటతోటే గమనించుకొని వచ్చి ఎవరైతే అన్నం పెట్టిండ్రో ఎవరైతే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఒక చెమర గీతం పాడి ఏబిసిడి వర్గీకరణ ఇచ్చిండో ఆ వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డికి సలాం చెప్తూ మళ్ళీ మాదిగలందరినీ మాదిగ ఉపకులాలు సబ్బండ వర్గాలు కులగలు జరిగిన బీసీలకు అందరికీ మళ్ళీ నేను నా గొంతుకై పాట పాడుతా అక్క నువ్వు నడువు నీ వెనుక నీ ముందుండు నీతో పాటు నేను వస్తాను వచ్చిన తమ్మునికి మాదిగ జాతంతా సలాం కొడుతూ రేవంత్ రెడ్డి మాదిగలకు ఒక దేవుడుగా ఈరోజు ప్రజలందరూ కొలుస్తున్నారు. మా దామన్న ఆయన ఒక మంత్రిగా ఉండి మొన్న అమరవీరుల కాళ్ళు కడిగి కళ్ళకద్దుకొని మాదిగా అమరవీరుల కడుపుల్ని చల్లగొట్టిండు. అదేవిధంగా రేపు జైల్లోకి వెళ్ళి దండోరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అమరులయ్యిండ్రో అమరుల ఆత్మకు తల్లిదండ్రులు చేసే కార్యక్రమం జరిగింది. మళ్ళీ మా మోత్కుపల్లి పెద్ద మనిషి గారి నాయకత్వంలో మా మాదిగ అనుబంధ కులాలన్నీ కూడా ఆ పెద్ద ఎత్తున జైల్లోకి వెళ్ళి ఉద్యమంలో నష్టపోయిన వారిని అందరినీ కూడా అనేక మంది కళాకారులు కవులు గాయకులు ఉన్నారమ్మ వెన్నెలమ్మ అట్లాంటి వాళ్ళని కూడా దండోర ఉద్యమంలో కూడా ఊరూరా మేము పాటలు అల్లుకొని అన్ని గద్దరన్న పాటలే నేర్చుకున్నాం. మాకు అప్పుడు అన్న గద్దరన్ననే మాకెవరు లేరు దిక్కు. అందుకని అలా వెళ్ళినాం. మా ఉద్యమంలో ఉన్న కళాకారులను కవులను గాయకులను అందరినీ నిలబెట్టి మా సోమన్న 3 పాటలు చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు. అవి ఆశీర్వదిస్తూనే వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినందుకు కూడా మళ్ళొక పాట తీసుకురావాలని కోరుకుంటూ మా ఏపూరి సోమన్నను కూడా ₹1,00,00,000 కళాకారులకు ఇచ్చిన ₹1,00,00,000 జాబితాలో కూడా మా సోమన్నే తక్కువ కాదు. ఆయనకి ఇయ్యాలే. పొట్ట పేగులు లేనాడు, పిల్లలు కన్నాడు. ఆయన నమ్ముకొని కవులు కళాకారులు ఉన్నారు కాబట్టి ఆయనను నిలబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మా వెన్నెలమ్మనే మొదటి లెటర్ రాసి ఆ కోటాలో మా ఏపూరి సోమన్నను పెట్టాలని మా మాదిగా కవులు కళాకారులు మా ప్రజలందరి తరఫున మేము ఒక ఆడపిల్లగా ఒక తల్లిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఒక అవకాశం ఇచ్చిన ఒక మీటింగ్ నుండి వెళుతున్నాడు ఏమనుకోవద్దని కోరుకుంటూ తమ్ముడిని ఆశీర్వదించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. జోహర్లు మాదిగా అమర వీరులకు, అన్ని ఉద్యమాల్లో అమరులైన అమరులకు జోహార్ జోహార్. వర్గీకరణను సాధించాం. మరణం సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించాం. జై భీమ్, జై మాదిగా.